పదజాలం ఆ విధమైనటువంటి స్ట్రాటజీ తోటి సజ్జల గారు కానీ లేదా అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఎందుకు మాట్లాడారు అనేటువంటిది ప్రతి ఒక్కరు ఆలోచించాలనేది నా అభిప్రాయం. ఎందుకు అంటే జనానికి మతిమరుపు అనేటువంటిది సహజంగానే ఉంటది. రెండోది, అధికారంలోకి వచ్చినటువంటి వాళ్ళ మీద కేంద్రీకరణ ఎక్కువగా ఉంటది. అధికారం కోల్పోయినటువంటి వాళ్ళ మీద సహజంగానే తగ్గిపోతా ఉంటుంది. ఎందుకు అంటే ఏదో తప్పు చేశారు పోయారు అనేటువంటిది ఒక విధమైనటువంటి అభిప్రాయం. అందువల్ల ఈ 6 నెలల కాలంలో ఈ 3 పార్టీల కూటమి పాలనలో జరుగుతున్నటువంటి పరిణామాలు వాళ్ళకి ఆ విధమైనటువంటి ధైర్యాన్ని ఇస్తున్నాయి. కార్యకర్తల్ని వాళ్ళ మనోభావాల్ని లేదా వాళ్ళ యొక్క మనోధైర్యాన్ని నింపుకునేందుకు ఎస్ మనకి మంచి రోజులు రాబోతున్నాయి అనేటువంటిది నింపడానికి ఆ విధమైనటువంటి ప్రయత్నం చేస్తున్నారనేది నా అభిప్రాయం. అందుకని అధికార కూటమిలో ఉన్నటువంటి పార్టీలు, ముఖ్యంగా తెలుగుదేశం నాయకులు ఎన్నికలకు ముందు తాము చెప్పినటువంటి మాటలు ఏమిటి, చేసినటువంటి వాగ్దానాలు ఏమిటి, మొదటి 6 నెలల్లోనే చేస్తున్నటువంటి పనులు ఏమిటి అనేటువంటి కనుక పునరాలోచించుకోకపోయేట్లయితే రాబోయేటువంటి రోజుల్లో వైసీపీ దాడి కానీ లేకపోతే వాళ్ళ స్ట్రాటజీ కానీ మరింతగా పెరిగేటువంటి అవకాశాలు ఆ ధోరణి కనిపిస్తుంది, ఇప్పటికే వెల్లడైంది. అందువలన దాని గురించి ఏమిటి అనేటువంటిది ప్రధానంగా ఆలోచించాలనేది నా అభిప్రాయం. ఎందుకు అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వర్తమాన రాజకీయ పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ, వైసీపీ, సరే వైసీపీ నుంచి అనేక మంది వెళ్ళిపోయారు లేదా ఇంకా కొంతమంది వెళ్తున్నారు, అది బలహీనపడుతుంది అనేటువంటి అభిప్రాయం కొంతమందికి ఉన్నది. అది పాక్షికంగా వాస్తవమే. నాయకులు వెళ్ళిపోయినా లేదా కొంతమంది కార్యకర్తలు అచేతనంగా ఉండిపోయినా కానీ ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీకి ప్రధానమైనటువంటి రాజకీయ ప్రత్యామ్నాయం వైసీపీ తప్ప అక్కడ కాంగ్రెస్ కానీ లేదా ఇతర వామపక్షాలు కానీ డి అంటే డి అనేటువంటి పరిస్థితుల్లో లేవు రాజకీయంగా. అందువల్ల ఇటువంటి పరిస్థితుల్లో ఏమవుతుందంటే ప్రభుత్వ వైఫల్యాలు, ప్రభుత్వం మోపేటువంటి భారాలు ఏ ప్రధానమైనటువంటి ప్రతిపక్ష పార్టీ ఉంటే దానికి ఉపయోగపడతాయి అనేటువంటిది గతంలో వివిధ రాష్ట్రాల్లో జరిగినటువంటి అనుభవాలు మనకి తెలియజేస్తున్నాయి. అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు మనం ఏం చేయక్కర్లేదు, అధికార పక్షం చేసేటువంటి తప్పులే మనకి మళ్ళా తిరిగి అధికారాన్ని అప్పగిస్తాయి అనేటువంటి ధైర్యంతో ఉన్నట్టుగా కనిపిస్తా ఉంది. రామకృష్ణారెడ్డి మాటల్లో కూడా అదే అనిపిస్తుంది అనేది నా కోటేశ్వర రామకృష్ణారెడ్డి గారు మాట్లాడిన మాటలు, కక్ష సాధింపు రాజకీయాలు వైసీపీకి తెలియవు, పులి పంజా దెబ్బ అంటే ఎలా ఉంటుందో చూపిస్తాం, వైసీపీ కార్యకర్తలు చేసే దాడుల్ని నిలువరించలేరు, ఇట్లాంటి మాటలు అసలు అట్లాంటి సందర్భం అనుకోవచ్చా, లేకపోతే అలాంటి మాటలు ఎందుకు వస్తున్నాయి, అసలు అట్లాంటి మాటలు ఎందుకు వస్తున్నాయి? అది కార్యకర్తల్ని వాళ్ళ పార్టీ కార్యకర్తల్ని నిలుపుకోవడానికి రెండు వాళ్ళది ఒక మైండ్ గేమ్ లో భాగంగా ఆ విధమైనటువంటి ప్రచారం వాళ్ళు చేస్తున్నారు. దాని వెనకాల కూడా సమ్ స్ట్రాటజీ అయితే ఉన్నది అనేది నేను అనుకుంటున్నాను. ఎందుకు అంటే ఇప్పుడు అంటే హాస్యాస్పదంగా అనిపించట్లేదా వైసీపీకి కక్ష సాధింపు రాజకీయాలు తెలియట్లేదని ఆయన మాట్లాడడం? హాస్యాస్పదంగా ఎప్పుడు అనిపిస్తుందంటే నేను అందుకే చెప్పాను ముందే, ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యలు దాన్ని బట్టి జనం ప్రతిపక్షాలు మాట్లాడేటువంటి దాన్ని హాస్యాస్పదంగా తీసుకుంటారా మరొకటి అనేటువంటిది భావించాల్సి వస్తుంది. ఉదాహరణకి తెలుగుదేశం పార్టీ, జనసేన ఈ రెండు పార్టీలు, బీజేపీ ఉందనుకోండి, అది అటు ఇటు కాకుండా ఉంది. విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తాము, మేము విద్యుత్ భారాలు వేయము అని చెప్పారు. మరి చూస్తే ఇప్పుడు 20,000 కోట్ల రూపాయల భారం గత ప్రభుత్వాలు కొనుగోలు చేసినటువంటి సర్దుబాటు ఛార్జీలు అనండి లేదా పేరు ఏదన్నా పెట్టినా ఉంది, 20,000 కోట్ల భారం వేసిన తర్వాత ఇప్పుడు వస్తున్నటువంటి బిల్లులు చూసిన తర్వాత జనంలో ఏ విధమైనటువంటి అభిప్రాయం కలుగుతుందో అధికారంలో ఉన్నటువంటి పెద్దలు ఆలోచించుకోవాలి. అది అంటే వీళ్ళు ప్రతిపక్షం చేసేటువంటి దాడికి నిజమే కదా వీళ్ళు ఇంతకుముందు అంటే చెప్పారు అనేటువంటి వస్తుంది. అదేవిధంగా వాలంటీర్ల వ్యవస్థను గురించి ఏం చెప్పారో మనకు తెలుసు. దాన్ని కొనసాగిస్తాము, 5,000 అంటే 10,000 చేస్తామని చెప్పారు. అది అంటే ఒక విధంగా చెప్పాలంటే ప్రతిపక్షానికి
1,00,000 మంది వాలంటీర్లని అధికార పక్షం ఇప్పుడు ఇవ్వబోతున్నది అనేది నేను చెప్పదలుచుకున్నాను. ఉమ్, ఎందుకంటే బాధితులుగా ఉన్నటువంటి వాళ్ళు, ఆశలు పెట్టుకొని ఉన్నటువంటి వాళ్ళు, ఆశాపహతులైనటువంటి వాళ్ళు 5,000 ఏదో ఒకటి ఇచ్చారు వాళ్ళు, వీళ్ళు ఇస్తామని చెప్పేసి ఆశలు కల్పించి మన చేత ఈ కానీ విధంగా చేశారని ఇవ్వమని చెప్పట్లేదు కదా, దానికి ఆలోచిస్తున్నామని ఏదో చెప్తున్నారు కదా. మన మధ్య మంత్రి గారు బాల వీరాంజనేయులు ఆయన కూడా ఏదో చెప్పినట్టున్నారు కదా, వాళ్ళు ఏదో జీవో కొనసాగింపు జీవో ఏదో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇవ్వలేదు కానీ మేము న్యాయం చేస్తామన్నట్టు. ఇవన్నీ అర్థం చేసుకోలేనంత అమాయకంగా ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి వాలంటీర్లు కానీ జనం కానీ ఉండరండి. కావచ్చు కానీ కోటేశ్వర గారు వాళ్ళైతే జీవో ఇవ్వలేదు కదా, అదైతే వాస్తవమే కదా. నేను అదే చెప్తున్నా, జీవో ఇవ్వలేదు, వాళ్ళు జీవో ఇవ్వలేదు. వాళ్ళు జీవో ఇవ్వకపోతే వీళ్ళు జీవో ఇచ్చి కంటిన్యూ చేయొచ్చుగా. నిజానికి చిత్తశుద్ధి ఉంటే ఉమ్, వీళ్ళు ఎవరైనా అడ్డుకున్నారు? ఎవరైనా లేదు కదా. ఉమ్, వాళ్ళు ఇవ్వలేదు కానీ వీళ్ళు ఇస్తామన్న దాన్ని వీళ్ళు ఎందుకని దాని గురించి ఒక నిర్ణయం తీసుకోవడానికి ఎంతకాలం తీసుకుంటారు? ఇచ్చేటువంటి ధోరణి ఉందా అంటే డెఫినెట్ గా లేదనే నేను చెప్తున్నా. అందుకే ఇప్పుడు అంటే ఇంకా ఇవాళ సమయం ఉంది కదా సార్, అంటే జస్ట్ 6 నెలల కాలం ఏదో అయింది కదా. 6 నెలలు కాదు, ఉమ్, 6 సంవత్సరాలు అయినా కానీ ఇదే కాలక్షేపం చేస్తా ఉంటే వాళ్ళకి కొంతమంది వాలంటీర్లని పార్టీ వాలంటీర్లుగా అంటే వ్యతిరేక ప్రచారం చేసే వాలంటీర్లుగా అప్పగించబోతున్నారు అనేది నేను ముందుగా హెచ్చరిస్తున్నా. ఉమ్, ఇస్తే మంచిదే, లేకపోతే మాత్రం డెఫినెట్ గా అది ఆ పార్టీ కార్యకర్తలుగా కానీ వాళ్ళు పనిచేస్తారు. అదే విధంగా అనేకమైనటువంటి ఇతర ఇప్పుడు విద్యుత్ మీటర్ల గురించి యూటర్న్ తీసుకున్నారు. సార్ ఒక్క నిమిషం కోటేశ్వర గారు.